నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ ఈ ఎన్నికల్లో ఒక చిత్రమైన సంగతి స్పష్టంగా కనిపించింది మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓట్లు కొనడానికి డబ్బులు ఇచ్చారు మాకు మాత్రం డబ్బులు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వరు అని నాయకుల్ని నిలదీయడం ఆ చిత్రం ప్రజలంతా గుంపుగా దండెత్తి అభ్యర్థుల ఇళ్ల మీదకి వారి కార్యాలయాల మీదకి ఎగబడడం పోలింగ్కు ముందు రోజు పరిణామాల్లో మనం గమనించాం ఇలా ప్రజలు తమ ఓట్లకు డబ్బులు ఇవ్వడం లేదంటూ అడగడం మీడియా వారెవరైనా సంప్రదిస్తే వారితో గొల్లు మనడం మనం గతంలో కూడా కొన్ని సందర్భాల్లో చూసాం కానీ ఏకంగా అభ్యర్థుల ఇళ్ల మీదకు దండుగా వెళ్ళిపోవడం వారిని నిలదీయడం కాసేపైతే దాడికి తెగబడతారేమో అనిపించేంతగా రెచ్చిపోవడం పోలీసుల్ని పిలిపించి సర్ది చెప్పి పంపాల్సినంతగా వ్యవహారాలు ముదరడం ఈసారి మాత్రమే కనిపించాయి. ఎందుకిలా జరిగింది? ప్రజలు తమ ఓటుకు డబ్బు తీసుకోవటం అనేది ఒక హక్కుగా భావిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి సంబంధించినంత వరకు చాలా ప్రమాదకరమైన పరిణామం ఇది. కొంతమంది ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి ఓట్లకు డబ్బు పంచడం అనేది కూడా ఒక చాటుమాటు వ్యవహారంలాగా సాగలేదు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులు డబ్బు పంచుతున్నారని పోలీసులకు ఫోన్ చేయటం వంటి ఘటనలు అతి తక్కువగా మాత్రమే వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కూడా డబ్బు పంచుతుండగా పార్టీల వారిని పట్టుకున్న వార్తలు కూడా చాలా తక్కువే. అలాంటి కేసుల్లో అతి తక్కువ మొత్తాలు మాత్రమే పట్టుబడతాయి అనేది అందుకు ఒక కారణం కావచ్చు. డబ్బు తరలిస్తుండగా భారీ మొత్తాలు పట్టుకున్న వార్తలు చాలా వచ్చాయి. ఇక్కడ ఇంకో సంగతి కూడా మనం గమనించాలి. మా గ్రామానికి రోడ్డు లేదు, ఉన్న రోడ్డు అత్యంత అధ్వానంగా తయారైంది, గోతుల్లో ప్రయాణించలేకపోతున్నాం అని కానీ మా కాలనీలో తాగునీటి సదుపాయమో మరొకటో లేదు అని కానీ ఆ కాలనీ వాసులంతా కట్టగట్టుకుని ఎమ్మెల్యే వద్దకో సంబంధిత అధికారి వద్దకో వెళ్ళిన దాఖలాలు మనకి చాలా తక్కువ. అలాంటి పనులు జరగడం లేదని కాదు, కానీ ఎవరో ఒకరు అలాంటి వినతి పత్రం తయారు చేసుకుని ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తారు. ఆయన దాన్ని స్వీకరించి ఓ మూల సంతకం పెట్టి అధికారికి ఫోన్ చేసి మాట్లాడేసా అక్కడ ఇచ్చే అంటారు. అక్కడితో కథ ముగిసిపోతుంది. పని ఎన్నటికి జరుగుతుందనేది దేవుడికి ఎరుక. ప్రజలు ఇలా ప్రభుత్వం విధిగా తమకు చేసి తీరవలసిన సేవల గురించి ఉమ్మడిగా ఉద్యమ సదృశంగా ప్రశ్నించడానికి తగినంత సిద్ధంగా లేరు. కానీ తమ ఓట్లకు పార్టీల వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని అర్థం కాగానే గుంపులుగా వెళ్లి వాళ్ళ కార్యాలయాల మీద పడి నిలదీయటం మాత్రం వారికి చేతనవుతుంది. అందుకు సరిపడా చైతన్యమూ ఉంది. మనమందరం సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఎందుకిలా జరుగుతోంది? ప్రభుత్వం ద్వారా తాము హక్కుగా పొందవలసిన వాటికంటే తమ ఓటుకు 2000, 3000 డబ్బు తీసుకోవటం ఇంకా పెద్ద హక్కు అని వారందరూ మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. నిజమే, ఓటును అమ్ముకోవటం హక్కు అని వారు త్రికరణ శుద్ధిగా అనుకుంటున్నారు. అలా కాకపోతే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ఓట్లకు డబ్బు కావాలని ఏదో లోకల్ లీడర్లను ప్రాధేయపట్టం, బేరాలాడటం, చాటుమాటుగా నాయకులను ఆశ్రయించి అడగటం జరిగేది. ఇప్పుడలా లేదు. రోజులు మారాయి. వచ్చే ఎన్నికల నాటికి ఎన్నికల ప్రచారం పేరుతో ఇంటింటికి వచ్చే అభ్యర్థిని ఈ ప్రచారము, దండాలు పెట్టడము, వాగ్దానాలు ఇవ్వటం ఇవన్నీ తర్వాత ముందు మా ఓటుకు ఎంత ఇస్తావో చెప్పు, ఎప్పుడిస్తావో, ఎవరి ద్వారా పంపుతావో కూడా చెప్పు అని షెడ్ కాలర్ పట్టుకుని మరీ అడిగి ఖరారు చేసుకునే రోజులు వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అవును, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల గురించి ప్రజలందరికీ సమంగా తెలుసో లేదో కానీ ఓటు వేయడానికి డబ్బు తీసుకోవడం హక్కు అని మాత్రం అందరికీ తెలుసు. చాలా హక్కుల్లాగానే కొందరు ఆ హక్కును వాడుకోరు, కొందరు వాడుకుంటారు. కొందరు ఆ హక్కు సాధించుకోవడానికి పోరాటానికి వెనుకాడరు. నిజమే, మన ప్రజలంతా పోరాటశీలురు. ఈ చైతన్యం, పోరాటశీలత వారికి ఎక్కడి నుంచొచ్చింది? ఆ చైతన్యాన్ని ప్రసాదించిన పుణ్యం మొత్తం మన నాయకులకే దక్కుతుంది. ఘనత వహించిన మన నాయకులే ఏ నాయకులైతే ప్రజాభ్యుదయానికి, సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అని చెప్పుకుంటూ ఉన్నారో, తమ చేతిలోనే అధికారం పెట్టమని ప్రజలను ప్రాధేయపడుతూ ఉన్నారో వారందరికీ ఈ క్రెడిట్ను కట్టబెట్టాలి. ఈ వరుసలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్, ఫైర్ బ్రాండ్ షర్మిల అందరూ కూడా ఈ పాపానికి బాధ్యులు. ప్రధానంగా ఈ నలుగురు నాయకులు ప్రజలను తమ ఓటు కోసం డబ్బు తీసుకోవాల్సిందిగా విపరీతంగా ప్రేరేపించారు. డబ్బులిస్తారు తీసుకోండి అంటూ ఊదరగొట్టారు. ఈ విషయంలో ఎవ్వరూ తక్కువ కాదు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చాలా డబ్బు సంపాదించారు. అదంతా మీ డబ్బే. ఒక్కో ఓటుకు 4-5 వేల రూపాయలు ఇవ్వబోతున్నారు. ఆ డబ్బంతా మీదే, నిరభ్యంతరంగా తీసుకోండి అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మీ బిడ్డ ఈ రోజు 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా వెళ్ళిపోతా ఉంది. కానీ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన చేసింది ఏమిటి అనంటే అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డబ్బు ఇవ్వలేదు. ఆ డబ్బంతా ఆయన దోచుకొని పంచుకున్నది. ఆ దోచుకొని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర ఉన్నాయి.
కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చేసరికి ఏం చేస్తాడు? ఆ డబ్బులో నుంచి మీలో ప్రతి ఒక్కరికి కూడా ఓటుకు 2000 అంటాడు, అక్క ఓటుకు 2000 అంటాడు, అన్న ఓటుకు 2000 అంటాడు, ఓటుకు 2000 అంటాడు, ఓటుకు 3000 అంటాడు, కొన్ని చోట్ల ఓటుకు 4000 5000 కూడా అంటాడు. ఇక్కడే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి, డబ్బు తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మందే, ఆ డబ్బు మందే, మన దగ్గర మనల్ని దోచేసిన డబ్బే అదంతా. కాబట్టి వద్దు అనండి, ఆ డబ్బు తీసుకోండి. కానీ తీసుకున్న తర్వాత ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల జేబులను కొల్లగొట్టి 1,00,000 కోట్ల రూపాయలకు పైగా వెనకేశాడు. ఇసుక, భూ కబ్జాలు, లిక్కర్ మాఫియాలు నడిపించి 1,000 కోట్ల రూపాయలు మీ సొమ్మే దోచుకున్నారు. ఓటుకు 5,000 రూపాయలు ఇస్తారు, ఖచ్చితంగా తీసుకోండి అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పిఠాపురంలో నన్ను ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు డబ్బు సంచులు బయటకు తీస్తున్నారు. ఒక్కో ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చి అయినా సరే నన్ను ఓడించాలని అనుకుంటున్నారు. ఆ డబ్బంతా మీదే, తప్పకుండా తీసుకోండి అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. నాకు జగన్ రెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద నాకు వ్యక్తిగతంగా నాకు కోపాలు లేవు. వీళ్ళ మీద ఇంకెవరు రాజకీయాల్లోకి రాకూడదు. నేను ఉన్నది దశాబ్దం నుంచి నేను పోరాడుతూ ఉన్నాను. 4 దశాబ్దాలు ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా నేను అండగా ఉన్నాను. అలాంటిది నన్ను ప్రజాస్వామ్యంలోకి నేను ఒక ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప అది ఎవరికి హాని కాదు. రాష్ట్రంలో నాలాంటి గొంతుకులు ఉండకూడదు. నా కోసం 100 కోట్లు 150 కోట్లు ఓటుకి 1,00,000 రూపాయలు ఇచ్చుకునేయమని, కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఇంత డబ్బు పేరుకుపోయి వాళ్ళ దగ్గర ఏం చేయాలో తెలియక కొట్టుకుంటున్నారు వాళ్ళు. మీ అందరి ఆశీస్సులు ఉంటే మనిషికి 1,00,000 పంపించినా 1,00,000 పంచినా అది పనిచేయదు. జనసేన గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తుంది. జగనన్న విచ్చలవిడిగా ప్రజల సొమ్ము దోచుకున్నారు, అదంతా మీదే. ఓటుకు 10,000 రూపాయల వంతున ఇచ్చి మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నాడు. ఆ డబ్బును వద్దనకుండా తీసుకోండి అంటూ ఏపీసీసీ సారథి వైఎస్ షర్మిల మాట్లాడారు. అన్నా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. ఇసుక మాఫియాలు, భూదందాలు చేసి సంపాదించిన డబ్బులే, మీ డబ్బులే. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మీ జీవితాలే కాదు, మీ బిడ్డల జీవితాలు కూడా మీ ఓటు మీదనే ఆధారపడి ఉన్నాయి. ఈ 4 నాయకులు కూడా ఈ మాటలు చెప్పిన ప్రతిసారి కామన్ గా చెప్పిన మరొక మాట కూడా ఉంది. వారిచ్చే డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం మాకే వేయండి అనేది. ఓటు ఎవరికైనా వేసుకోవచ్చు అనే సంగతి తర్వాత, ఓటుకు డబ్బు ఇస్తారు, మనం తప్పకుండా తీసుకోవాలి అనే పాయింట్ మాత్రం ప్రజల్లో ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమైంది. ఈ నాయకులు ఎవ్వరూ ఈ మాటల్ని చాటుమాటుగా చెప్పలేదు. బహిరంగ సభల్లో వేల మంది ప్రజల ఎదుట మీడియా వీడియో రికార్డింగులు జరుగుతూ ఉండగా బాహటంగానే చెప్పారు. అందుకే ఓటుకు డబ్బు తీసుకోవడం సిగ్గుపడాల్సిన దొంగ పని అనే భావన ఎవరికీ లేకుండా పోయింది. ప్రజలు కూడా బాహటంగా రోడ్డెక్కి అభ్యర్థుల ఇళ్ల మీదకు దండెత్తి మరీ డబ్బులు అడిగారు. ప్రజలు తమ ఓటును అమ్ముకున్నంత వరకు ప్రజాస్వామ్యం బాగుపడదు వంటి పడికట్టు డైలాగులను మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. కవిత్వాలు రాస్తాం, కథలు రాస్తాం, ప్రవచనాలు చెబుతాం, వాట్సాప్ మెసేజీలను పంచేసుకుంటూ ఉంటాం, స్టేటస్ పెట్టుకుని మురిసిపోతూ ఉంటాం. స్వయంగా అగ్రనాయకులంతా ఇలా ప్రజలను పురిగొల్పుతూ ఉంటే, డబ్బు తీసుకోవడం మా హక్కు అని వారు పేట్రేగుతూ ఉంటే ఏం చేయగలం? తప్పు ఎవరిదని చెప్పాలి? తీసుకునే ప్రజలదా, అందుకు పురిగొల్పుతున్న వారిదా? ప్రజలు ఎన్నికల్లో తమ హక్కును వినియోగించుకోవడానికి గాను వారికి ఏదైనా వారికి ఇష్టమైనది ముట్టజెప్పడం, ఇవ్వడం అనేది లంచం ఇచ్చే నేరంగా పరిగణింపబడుతుంది. అలా తీసుకోవడం కూడా నేరమే అవుతుంది. ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 171(b)లో ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. అంటే ఓటు వేయటం కోసం ప్రలోభ పెట్టడము, అలాంటి ప్రలోభాలకు లొంగి డబ్బు లేదా కానుక ఏదైనా తీసుకోవటము రెండూ నేరమే అవుతాయి. బ్రైబరీ అనే నిర్వచనం కిందకు ఇవన్నీ వస్తాయి. లంచం అంటే మనం సాధారణంగా అధికారులకు ఇచ్చేది మాత్రమే అనుకుంటూ ఉంటాం. మనం తీసుకునేది కూడా అదే కోవకు చెందుతుందనేది మనకు తెలియనట్టుగా ఉంటాం. అది ఖచ్చితంగా నేరం. ఈ నేరానికి సెక్షన్ 171(e) ప్రకారం లంచం అనే నేరానికి ఏడాది జైలు శిక్ష కానీ, జరిమానా కానీ, 2 కానీ విధించవచ్చు. ఓటుకు డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, డబ్బు తీసుకోవడం కూడా నేరం అని పీనల్ కోడ్లోని ఈ సెక్షన్ల ప్రకారం మనకు విశ్వాసం కలిగిన తర్వాత రెండో భాగం ఏంటో చూద్దాం. ఇదే ఇండియన్ పీనల్ కోడ్లో అబెట్మెంట్ అంటే నేరానికి పురిగొల్పడం, ప్రేరేపించడం. దానికి సంబంధించిన సెక్షన్ 107 కూడా ఉంటుంది. ఒక వ్యక్తి ఒక నేరం చేసేలాగా మాటలతో ప్రోత్సహించడం, అలాంటి పరిస్థితిని కల్పించడం, మరొకరితో కలిసి కుట్ర చేయటం,
నేరం చేయటానికి ఉద్దేశపూర్వకంగా సాయం చేయటం, ఇవన్నీ ఈ నేరం కిందకే వస్తాయి. ప్రేరేపణ అనేది నేరుగా కాని పరోక్షంగా కాని రాతలు లేదా మాటలతో కాని సంకేతాలతో చేసినా గాని నేరమే అవుతుందని ఆ సెక్షన్ చెబుతుంది. ఈ అబిట్మెంట్ అనే నేరానికి ఇంకా తీవ్రమైన శిక్షలు కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ ఏ నేరానికి ప్రేరేపించడం జరిగింది అనే దాన్ని బట్టి మాత్రమే ఉంటాయి. చట్టాల్లోని ఈ అంశాలను తెలుసుకున్న తర్వాత ఏపీలో గాడి తప్పిపోయిన ప్రజాస్వామ్య వ్యవస్థకు బాధ్యులుగా మనం ఎవరెవరి మీద కేసులు పెట్టాలా అనే సందేహం మొదలవుతుంది. రాష్ట్రంలో ఇవాళ కొన్ని లక్షల మంది ప్రజలు ఓటును అమ్ముకోవడం అనే నేరం చేస్తున్నారంటే అది నేరం అనే స్పృహ కూడా లేకుండా హక్కులాగా భావిస్తూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారంటే వారిని అందరినీ అలా తయారు చేసిన వారి మీద కూడా కేసులు పెట్టాలి కదా. మనం ఎవరినైతే 14 ఏళ్ల అనుభవం ఉన్న దక్షత గల ముఖ్యమంత్రిగా గౌరవిస్తున్నామో, ఎవరినైతే సంక్షేమ పథకాలే పాలనా సూత్రంగా భావించి ప్రజలను గెలుచుకోవచ్చునని భావించిన ముఖ్యమంత్రిగా ఆదరిస్తున్నామో, ఎవరినైతే స్వచ్ఛందంగా నీతిగా ఉంటే చాలు ముఖ్యమంత్రి పదవికేం తొందరలేదు అని నిర్ణయించుకున్న వ్యక్తిగా నమ్ముతున్నామో, ఎవరినైతే అదను దాటిపోయిన తర్వాత ఆలస్యంగా వచ్చి అన్నయ్య తనకు అన్యాయం చేశాడని రాజకీయ ఉనికి కోసం పోరాడుతున్న అమాయకురాలిగా చూస్తున్నామో, వారందరూ కూడా ప్రజలను, సమాజాన్ని సామూహికంగా నేరానికి పురిగొల్పిన దోషులే. వారందరి మీద కూడా ఐపీసీ 107 సెక్షన్ కింద కేసులు పెట్టాలి. నాయకులు ఎన్నికల్లో గెలవడానికి తాము చేసిన గొప్ప పనులను అదే పనిగా చెప్పుకుంటూనే ఉంటారు. ఏం చేయబోతున్నామో వందల రకాల వాగ్దానాలు చేస్తుంటారు. ప్రత్యర్థుల అవినీతి, అసమర్థతల గురించి అనేక విషయాలు వెల్లడిస్తుంటారు. ప్రజల నమ్మకాన్ని చూరగొనడానికి ఇంకా వారి వద్ద అనేక మార్గాలు ఉంటాయి. ఇవన్నీ పనిచేస్తాయో లేదో అనే భయం వారికి ఉంటుందో ఏమో కానీ ఇలా ఓటుకు డబ్బు తీసుకోమని సూచిస్తూ ప్రజలను నేరానికి ప్రేరేపించడం ఎందుకు? ఓటు కొనుగోలు అనేది ఒక దుర్మార్గం. అనివార్యంగా ఎన్నికల ప్రక్రియలోకి చొరబడిపోయి ఉండవచ్చు. కానీ బాధ్యత గల ఉన్నత పదవులను ఆశించే ఈ నాయకులు అలాంటి దుర్మార్గాన్ని తమ మాటలతో సమర్థించడం ఎందుకు అనే అభిప్రాయం మనకు కలుగుతుంది. ప్రజాస్వామ్యం బాగుపడాలంటే ప్రజలు మారాలి అనే మాట చాలామంది అంటూ ఉంటారు. కానీ నిజంగా మారాల్సింది ఎవరు? ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.